హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి రిపబ్లిక్ డే ఫోటో ఎడిటింగ్ని పిక్సార్ట్లో మీ ఫొటోస్తో సింపుల్గా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని లైక్ చేసి పూర్తిగా చూడండి, ఓకేనా? డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే మీరు ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి, వెళ్తే ఇక్కడ మీకు 2 ఫైల్స్ ఉంటాయి, ఇవి 2 చేసుకోండి. ఆ తర్వాత పిక్సార్ట్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర పిక్సార్ట్ గోల్డ్ లేకపోతే నేను ఇస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేసేని పెట్టండి. పిక్సార్ట్ గోల్డ్ ఇస్తానని చెప్పాను కదా, చూడండి ఎక్కడ దొరుకుతుందో చెప్తాను. ఓకే, ప్లస్ పైన క్లిక్ చేసి ఎడిట్ ఏ ఫోటో పైన క్లిక్ చేయండి. మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో యాడ్ ఫోటో అని ఉంటుంది. బ్లాక్ షాడోని తీసుకోండి. మీకు చెప్తాను, దీన్ని జూమ్ చేసి ఇక్కడ పెద్దగా పెట్టాను. ఓకే, ప్లస్ యాడ్ ఫోటో. ఎగ్జాంపుల్ ఒక ఫుల్ ఫోటోని తీసుకున్నాను. రిమూవ్ బిజీ, రిమూవ్ బ్యాక్గ్రౌండ్. ఇది పని చేయాలంటే ఖచ్చితంగా మీకు గోల్డే కావాలి. చెప్తాను, చివరి వరకు చూడండి. ఓకే, దీని సైజుని అడ్జస్ట్మెంట్ చేసి ఇక్కడికి పెట్టాను. సో ఇది బాగుంది. ఇలా కావాలితే ఇలా చేసేసుకొని మీరు ఇప్పుడు అయిపోయింది కదా, ఇది కొద్దిగా దీనికి ఏం చేస్తారంటే అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచుకోండి ఫోటోకి. రైట్ మార్కు. ఇప్పుడు సేవ్ సింబల్ క్లిక్ చేశారనుకోండి, మీ ఫోన్లోకి ఈ మోడల్లో సేవ్ అయింది. ఇది ఒకటి. ఇప్పుడు ఈ ఫోటోని డిలీట్ చేశాను, ఈ బ్లాక్ షాడోని కొద్ది పక్కకు పెట్టాను. ప్లస్ యాడ్ ఫోటో. ఎగ్జాంపుల్ మీరు బైక్ మీద ఉన్న ఫోటో మీ దగ్గర ఉందనుకోండి, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రిమూవ్ బిజీ అని ఉంటుంది, ఇక్కడ ఇది క్లిక్ చేయండి. రిమూవ్ బ్యాక్గ్రౌండ్. ఇది ఏం చేస్తుందంటే మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. అయితే మీకు చెప్తానన్నాను కదా పిక్సార్ట్ గోల్డ్ ఎక్కడ దొరుకుతుందోనని. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఉంది, నా ఐడి పగిడి మహేంద్ర. ఇవన్నీ మీకు వద్దు, డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, వెళ్ళండి. దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మన ప్రొఫైల్లోకి వెళ్తారు. ప్రతి వీడియోకి ఒక నెంబర్ ఉంటుంది, అందులో 590 అనే నెంబర్ వీడియో ఉంటుంది, అది చూడండి, మీకు దొరుకుతుంది. ఓకేనా? ఇంతకంటే ఎక్కువ సమాచారం చెప్పకూడదు. ఫోటోని పెద్దగా చేసి ఇక్కడ పెట్టాను. ఈ బ్లాక్ షాడోని టచ్ చేశాను, ఈ టైర్ కిందకి పెట్టాను. లేయర్ సింబల్ క్లిక్ చేశా, ఈ బ్లాక్ షాడోని టచ్ చేసి డూప్లికేట్ చేశా. ఈ డూప్లికేట్ తీసుకొచ్చిన బ్లాక్ షాడోని కారు కిందకి పెట్టాను. మళ్ళీ ఇదే క్లిక్ చేసి డూప్లికేట్ చేశా. ఈసారి వెనక టైర్ దగ్గర పెట్టాను. ఇలా మీ బండికి కూడా పెట్టుకొని ఉంటాయి. మీ ఫోటోని నొక్కి పెట్టి టాప్కి డ్రాగ్ చేయండి, టాప్కి వస్తుంది. ఓకే, మీ యొక్క బ్లాక్ షాడోని కరెక్ట్గా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ ఫోటోని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, శాచురేషన్ అని ఉంటుంది. ఇది కొద్దిగా పెంచుకోండి, కలర్ఫుల్గా కనపడుతుంది మీ ఫోటో. మీ ఫోటోని బట్టి పెంచుకోండి, ఎంత పడితే అంత కాదు. ఇలా పెంచుకొని రైట్ మార్క్, టాప్లో ఉన్న రైట్ మార్క్. ఇలా సేవ్ అయింది కదా. టూల్స్ ఏఐ ఎన్హాన్స్. ఇదేం చేస్తుందంటే నార్మల్గా ఉన్న మీ ఫొటోస్ని హై క్వాలిటీలోకి 4Kలోకి కన్వర్ట్ చేస్తుంది. నాయిస్ని, బ్లర్ని రిమూవ్ చేస్తుంది. చాలా బాగా పనిచేస్తుంది. ఇంటర్నెట్ మాత్రం స్పీడ్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అవ్వకపోతే మళ్ళీ చేయండి. ఇది నేను ఇచ్చిన పిక్సార్ట్లోనే అవుతుంది, మీ దగ్గర ఉన్న దానికి అవ్వదు. సో చూడండి ఎంత క్వాలిటీ పెరిగిందో. ఇక్కడ చూడండి, చాలా బాగుంది కదా. ఇప్పుడు టాప్లో ఉన్న సేవ్ సింబల్ క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. సింపుల్ అండి, అర్థమైంది కదా. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఫోటో ఎడిటింగ్ని మీ ఫొటోస్తో క్రియేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.